విజయవాడ, గుంటూరు, తెనాలి పరిసర ప్రాంత వాసులకు శుభవార్త అండి. సో విజయవాడలో మార్చి 4వ తారీఖు అనగా మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రవచన, స్వస్థ, విడుదల, ఉజ్జీవ మహాసభ కండక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు విజయవాడ పట్టణంలో ఉన్నారా, గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇంకా సుదూర ప్రాంతంలో ఉన్న వారికి శుభవార్త. మీరు స్వస్థ కోసం చూస్తున్నారా, విడుదల కోసం చూస్తున్నారా, పరిశుద్ధాత్మక అభిషేకం కోసం చూస్తున్నారా, మీ జీవితంలో శాపాలు పనిచేస్తున్నాయా, రోగాల నుంచి స్వస్థ కోసం చూస్తున్నారా, మంత్రశక్తులు వెంటాడుతున్నాయా, వాటి నుంచి విడుదల కోసం చూస్తున్నారా, చాలా కాలంగా అప్పుల్లో పీడించబడుతున్నారా, అయితే శుభార్త పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, అభిషేకంతో, దేవదూత గణంతో మళ్ళీ విజయవాడ పట్టణంలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి. సో కాబట్టి రండి, కుటుంబాలకు రండి, పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. రోగులు నయమెత్తున్నారు, దయ్యాలు బయటకు వస్తున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి. వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్థైలంతో అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేస్తుండగా దయ్యాలు బయటకు వస్తున్నాయి, శాపలు ఎరగొట్టబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. సో కాబట్టి రండి, కుటుంబాలకు రండి. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకమైనటువంటి సందేశం, పళ్ళకు నుంచి వచ్చేటువంటి సందేశం ఉంటుంది. అభిషేకంతో ఉన్నటువంటి ఆరాధన, అలాగే అందరూ వచ్చిన వారికి నేను ప్రవచిస్తున్నాను. రోగాల కోసం, స్వస్థ కోసం ప్రార్థిస్తున్నాను, మంత్రశక్తి నుంచి విడుదల కోసం ప్రార్థిస్తున్నాను. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విజయవాడ పట్టణాన్ని అభిషేకంతో షేక్ చేయబోతున్నాడు. సో కాబట్టి రండి, కుటుంబాలకు రండి, పాల్గొనండి. స్థలం ఏంటంటే కొల్కులూరు ఫంక్షన్ హాల్, బీఆర్పీ రోడ్, షాదీఖాన్ పక్కన, విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో కాబట్టి కుటుంబాలుగా రండి. ఇది ఉదయం 9 గంటలకి స్టార్ట్ అవుతుందండి. సో దయచేసి గమనించండి. అది మార్చి 4వ తారీఖు అనగా మంగళవారం ఉంటుంది. సో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సో కాబట్టి కుటుంబాలుగా రండి, రోగులు తీసుకురండి, దయ్యం పట్టిన వారు తీసుకురండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు ప్రాఫెట్ గారు విజయవాడకు వస్తుండగా, మీటింగ్ కండక్ట్ చేస్తుండగా, మేము మీటింగ్కి వెళ్తుండగా, ప్రభు నాకు ఈ కార్యం జరగాలి, స్వస్థ జరగాలి, మేలు జరగాలి, డెలివరెన్స్ రావాలి, నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు. నా కుటుంబానికి చేదశక్తుల నుంచి విడుదల రావాలి, ఒక ప్రవచన వాక్ రావాలి, అభిషేకం రావాలి ప్రభు అని గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఈ అభిషేక ప్రవచన, స్వస్థ, ఉజ్జీవ ఈ అభిషేక సభలో పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి. సో వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దర్శించబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మార్చి 4వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు. రండి కుటుంబాలుగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్.